కర్నూలులో ముగ్గురు మహిళల మృతదేహాల కేసు మిస్టరీ వీడుతోంది. ఇందులో ఇద్దరు మహిళలు హత్యకు గురైనట్టు తేల్చారు పోలీసులు. ఆటో డ్రైవర్తో జరిగిన గొడవ ఇద్దరు మహిళల హత్యకు దారితీసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు శివార్లో గార్గేయపురం వద్ద 3 మృతదేహాలు గుర్తించిన కేసులో పురోగతి కనిపిస్తోంది. అందులో ఇద్దరు మహిళలు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇద్దరు మహిళలు మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అభంగపట్నంకు చెందిన మహిళలుగా గుర్తించారు. అందులో జానకి, అరుణ ఇద్దరు మహిళలుగా గుర్తించారు. అయితే అరుణ స్వస్థలం విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ మహిళలు ఇద్దరు కూడా హత్యకు గురైనట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అరుణ కర్నూలులోని ఆటో డ్రైవర్ భాషతో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఆ గొడవ తర్వాత భాషను ఇతరులతో ఆమె కొట్టించినట్టు సమాచారం ఉంది. ఈ సంఘటనతో కక్షగట్టి అరుణను చంపాలని భాష నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అరుణతో పాటు జానకిని కూడా నమ్మించి ఆటోలో కర్నూలు శివార్లోని సిటీ ఫారెస్ట్ సమీపంలో ఉన్న గార్గేయపురం వద్దకు తీసుకెళ్లి అక్కడ చెరువులోకి తోసేసినట్టు తెలుస్తోంది. అయితే మద్యం ఏదైనా ఫుల్గా తాగించి లేదా కళ్ళు తాగించి తోసేశారా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. శరీర అవయవాలను కూడా పరీక్ష కోసం పంపారు. అయితే ఇక మరొక మృతదేహానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రాలేదు. చెరువులో ఒకవైపు ఈ 2 మృతదేహాలను గుర్తించారు. మరొక ఒడ్డున బయట అంటే నీటిలో కాకుండా బయట ఇంకో మహిళ శవాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే స్థానికులు చెబుతున్న కథనం మాత్రం మహిళ ఆయా ప్రాంతాల్లోనే తిరుగుతుండేది, హోటళ్ల దగ్గర అడుక్కునేదని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరు మహిళలకు ఆ మహిళకు సంబంధం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు ఒకే సంబంధమా లేదా వేర్వేరా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఆటో డ్రైవర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ రేపో ఈ కేసుకు సంబంధించి అంటే 3 మృతదేహాలకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జరిగిన విషయాలను బయట చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.